దీనివి కూడా వారాహి వారాహి అమ్మవారు ఉన్నారు. ఎక్కడికి రావాలి మీరు? ఇక్కడ ఉందాం. హస్తం రక్షాయ. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఉత్తేజస్వజాతవేదో ఘంటం నిరతిం మమ పశోపుష్టమర్యమః సర్వోపచారా ఎక్కడ ఇక్కడ కంపల్సరీ ఉండాల్సి వస్తుంది బాబాయ్. వ్యాపారస్థలే యథా సంకల్పిత నూతన చలనచిత్ర ప్రారంభోత్సవ సమయే సకల దేవత పూజా మహాగణాధిపతి పూజా समाप्यर्थं कलश आराधनं च करिष्ये। ओम कलशस्य विष्णुः कण्ठे ऋतमाश्रितः मूले तत्त्वस्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृताः कुक्षौ सागरा सर्वे सप्तद्वीपा वसुन्धरा ऋग्वेदो यजुर्वेदः सामवेदोऽप्यथर्वणः अङ्गैः सुसहिताः सर्वे कलशाम्बुसमाश्रिताः। ओम कलशे आपो वायुदिगं सर्वं विश्वाभूतान्यापः प्राणाव आपः पशवो नवापोऽमृतम् ब्रह्मणस्पद आनुशृण्वन्नोतिभिस्सीदसादनं नमः। ओम गणाध्यक्षाय नमः, ओम बालचन्द्राय नमः, ओम गजाननाय नमः, ओम शूर्पकर्णाय नमः, ओम हेरम्भाय नमः, ओम स्कन्दपूर्वजाय नमः, ओम सर्वसिद्धिप्रदायकाय नमः। ओम
Hello all, my name is Santosh Jagarlapudi. I have directed a film with Sumant Garu and the film name was Subramaniapuram, and also my second film directed with Nagashaurya Garu. The film name is Lakshya. And again I have written a story based on Saptamatrika, goddess Varahi, one of the Saptamatrikas, goddess Varahi. And again Sumant Garu is going to be in the lead role in this film, and it's a devotional mystery thriller. The story has come out well and we are going on sets very soon, most probably from December 1st or 2nd week. Thank you. నమస్తే అండి, నా పేరు సంతోష్ జాగర్లపూడి. ఈరోజు రామానాయుడు స్టూడియోస్లో మా వారాహి సినిమా ఓపెనింగ్ జరిగింది. అతి త్వరలో డిసెంబర్ 2వ వారం నుంచి షూటింగ్కి వెళ్ళబోతున్నాం. వీఆర్ గోయింగ్ ఆన్ సెట్స్. వారాహి సినిమా అనగానే ఒక చిన్న విషయం చెప్పాలండి దీనికి సంబంధించి. రక్తబీజుడు అనే రాక్షసుడు అతన్ని సంహరించడానికి, ఆ రాక్షసుడిని, రక్తబీజుడు అనే రాక్షసుడిని సంహరించడానికి దేవతలందరూ కలిసి సప్తమాతృకల్ని సృష్టించారు, 7 అమ్మవార్లని. బ్రాహ్మణి, వైష్ణవి, మాహేశ్వరి, కౌమారి, ఇంద్రాణి, వారాహి, చాముండి. ఈ సప్తమాతృకల్లో ఒకరైన వారాహి అమ్మవారి నేపథ్యంలో సినిమా చేస్తున్నానండి. ఇట్స్ అ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్. అంటే దైవత్వం నిండిన సినిమా అండి ఇది. దేవుడు, ఆ ఆలయం, అమ్మవారికి సంబంధించిన ఆ ఆలయం మొత్తం ఆ దేవుడు అనే ఎలిమెంట్ని పూర్తిగా టచ్ చేస్తూ చేసే ఒక థ్రిల్లర్ అండి మా వారాహి సినిమా. చాలా బాగా వస్తుందని నమ్ముతున్నాము. ఇంకా అమ్మవారి ఆశీర్వాదాలు అంతే. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు November 14th నా కొత్త సినిమా వారాహి అని పేరు పెట్టాం. అది ఇవాళ ముహూర్తం జరుపుకున్నాం మేము. అండ్ ఈ షూటింగ్ త్వరలో స్టార్ట్ అవుతుందండి. ప్రీ ప్రొడక్షన్ ఇంకా జరుగుతూ ఉంది. సో షూటింగ్ ప్రాబ్లీ ఎండ్ ఆఫ్ నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ప్రాజెక్ట్. ఇది మా డైరెక్టర్ సంతోష్ జాగర్లపూడి చెప్పినట్టు ఇట్స్ ఎ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్. అండ్ ఇది తప్పకుండా ఒక చాలా పెద్ద ఎత్తున తీయబోతున్నాం మేము, వెదర్ ఇట్స్ ద స్కేల్ ఆర్ ద బడ్జెట్. అండ్ I'm expecting a lot of things from this film, and I'm really looking forward to all of you seeing this film. And ఈరోజు ముహూర్తానికి వినాయక్ గారు, సురేష్ బాబు వచ్చినందుకు నా కృతజ్ఞతలు. అండ్ I wish my team all the best. యా, ఇప్పుడు సంతోష్, నేను సుబ్రహ్మణ్యపురం నాకు సినిమా చేసామండి 2018లో. అండ్ ఇట్ ప్రూవ్ టు బి అ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అండ్ మళ్ళీ ఆ సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఐ లైక్ ది స్క్రిప్ట్ ఈవెన్ బెటర్ దెన్ సుబ్రహ్మణ్యపురం, మచ్ బెటర్. అండ్ చాలా కాలం తర్వాత, అంటే నేను రెగ్యులర్గా కథలు వింటానే ఉంటాను, బట్ నేను ఈ కథ సంతోష్ నాకు చెప్పినప్పుడు ఒక 2.5 గంటలు చెప్పాడు. అండ్ నేను ఇమీడియట్గా లేచి తన చేతులు పట్టుకుని క్లాప్స్ కొట్టి కౌలించుకున్నాను. అంత బాగుంది ఆ కథ. అండ్ ఎస్పెషలీ ఇన్ దిస్ డే, see, this is a devotional mystery thriller, especially in this day of, like, you know, films like Kartikeya 2 and Kantara being so successful. అదని కాదు, ఈ సినిమాలు రిలీజ్ అయ్యక ముందే, నేను ఆల్మోస్ట్ 5 months ముందే నేను ఈ సబ్జెక్ట్ ఓకే చేశాను. వీ వర్ లుకింగ్ ఫర్ అ ప్రొడక్షన్ టీమ్ దట్ కుడ్ బ్యాక్ దిస్ ప్రాజెక్ట్. ఎందుకంటే ఇది ఒక చిన్న ఎత్తులో, మీడియం ఎత్తులో చేయలేని సినిమా ఇది. అంటే ఇది లాట్ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్ ఉన్నాయి, ఒక పెద్ద స్క్రీన్కి అవసరమైన సన్నివేశాలన్నీ ఉన్నాయి ఈ సినిమాలో. సో వాటికి we needed a proper production team, and we found it, and so here we are starting the film off.